హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటంటే రాగి పిండితో ఉప్మాని చేసుకుందాము. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ హెల్దీ రాగి ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని దూరగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోండి. ఈ విధంగా జీడిపప్పులు దూరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని, అలానే 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని త్వరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఒట్టి రాగి పిండితో టేస్టీగా ఉండదండి, అందుకని కొద్దిగా ఉప్మా రవ్వను కూడా వేసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు రాగి పిండిని వేసుకొని ఈ పిండిని కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు ప్రకారము 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ ఉండలు రాకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం ఆపేశారనుకోండి గడ్డలు కడుతుంది. ఈ విధంగా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అలానే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు అలానే సిమ్లో పెట్టేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సెట్ చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని పల్లీల పచ్చడి పల్చగా చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, మన హెల్దీ రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.